వీటి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో కన్నుల పండుగగా ప్రదోష నంది సేవ. నంది వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపు. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షిణామూర్తికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభం. స్మార్ట్ మీటర్లపై అవగాహన కల్పించిన అధికారులు. శ్రీకాళహస్తి ఆర్టీఓ కార్యాలయం ముందు సిపిఎం నిరసన. స్మార్ట్ మీటర్లు పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ధర్నా. చిన్నపాండూరు మండలం ముద్దేరిమిట్ట గ్రామంలో క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పిలుపు. దక్షిణ కైలాసంలో కార్తీక మాసం ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నంది మూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్ర పుష్ప నివేదన అనంతరం పూర్ణాహారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయం కార్తీక మార్గం సందర్భంగా శ్రీ గురుదక్షిణామూర్తి అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా గురువారం గురుదక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకరణ్ గురుకుల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, సుబ్రహ్మణ్యం ఆలయ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సిపిఎం నేతలు కార్యకర్తలు శ్రీకాళహస్తిలో నిరసనకు దిగారు. ప్రజా పోరులో భాగంగా నేడు ఆర్టీఓ కార్యాలయం ఎదుట అధిక ధరలను తగ్గించాలి, స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించాలంటూ నినాదాలు చేస్తూ ధర్నాలు చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సిపిఎం నేతలు కార్యకర్తలు శ్రీకాళహస్తిలో నిరసనకు దిగారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 8 నుంచి ప్రారంభమైన ప్రజా పోరులో భాగంగా నేడు ఆర్టీఓ కార్యాలయం ఎదుట అధిక ధరలను తగ్గించాలి, స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించాలంటూ నినాదాలు చేస్తూ ధర్నాలు చేపట్టారు. సిపిఎం నియోజకవర్గ కార్యదర్శి గంధం అని మాట్లాడుతూ అధిక ధరలు అరికట్టాలి అని, స్మార్ట్ మీటర్లు వద్దని, పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రించాలని, చౌక డిపోల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తు ధరలు ఇవ్వాలని, విజయవాడ వరద బాధితులకు సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తిలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహించామని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి వెంటనే పెంచిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించి ప్రజలపై భారం మోపే విధంగా ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ పీఠాలను వెంటనే తొలగించి పురాతన విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వీటిని ఉల్లంఘిస్తే రానున్న రోజుల్లో బాలల పక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తామని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన విధంగా బుద్ధి చెప్పే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. రాజ్యాంగ వ్యతిరేక జమిలీ ఎన్నికలు వెంటనే రద్దు చేయాలి. రాజ్యాంగ వ్యతిరేక జమిలీ ఎన్నికలు వెంటనే రద్దు చేయాలి. రాజ్యాంగ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ప్రజా పోరు పేరుతో ఈ నెల 8వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ప్రజా సమస్యలపైన అన్ని గ్రామాల్లో పర్యటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై విధిస్తున్నటువంటి విపరీతమైన భారాలు, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ట్రూ అప్ ఛార్జీలు సుమారుగా 17,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపైన భారాలు వేసేదానికి ఈ కూటమి ప్రభుత్వం పూనుకున్నది. అలాగే ఉచిత ఇసుక అమలు విధానము ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల పోస్టులని భర్తీ చేయాలి, వెంటనే డిఎస్ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకి ఆ ఉద్యోగులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్లతో ఈ వారం రోజుల పాటు ఈ ప్రజలను చైతన్యం చేసి ఈరోజు ఆర్డీ ఆఫీస్ కాడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వము గత ప్రభుత్వం ఏదైతే పాలసీలు అమలు చేసిందో అదే పాలసీలని ఈ కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది. గత వైసీపీ పాలనలో విపరీతమైన కరెంట్ ఛార్జీలు పెంచారు, అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా పెంచుతా ఉంది. ముఖ్యంగా స్మార్ట్ మీటర్లు అనేటివి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పగలగొట్టండి అని చెప్పేసి గత ఎలక్షన్ ప్రచారం ఇప్పుడు పిలుపునిచ్చారు. అదే ప్రభుత్వం ఈరోజు స్మార్ట్ మీటర్లని ప్రజలకి ఇంటింటికి వచ్చి బిగించేదానికి అదాన కంపెనీతో టైఅప్ అయిపోయి చేస్తున్నారు. ఇవన్నీ ప్రజా వ్యతిరేక విధానాలని కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. వెంటనే ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని విరమించుకొని ప్రజలకి ఉపసంహరించే విధంగా ఈ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. లేకపోతే ప్రజా పోరాటాల ద్వారా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వానికి కూడా తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియ ప్రారంభం చేసింది. వీటిపై వస్తున్న అపోహలను తొలగించే విధంగా శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభం చేసింది. వీటిపై వస్తున్న అపోహలను తొలగించే విధంగా శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిఈవి సుధాకర్ మాట్లాడుతూ ఆర్టీఎస్ఎస్ స్కీమ్ లో భాగంగా మార్చి 2025 నాటికి అన్ని చోట్ల స్మార్ట్ మీటర్లు పెట్టాలని కేంద్రం స్పష్టం చేసిందని, ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించే విధంగా సరియైన విద్యుత్ డేటాను అందజేసే విధంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గృహ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నామని స్పష్టం చేశారు. రియల్ టైం డేటా తీసుకునేందుకు స్మార్ట్ మీటర్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. స్మార్ట్ మీటర్లపై అపోహలొద్దు, అంతా పారదర్శకంగానే సాగుతోందని తెలియజేశారు. స్మార్ట్ విద్యుత్ మీటరింగ్ వల్ల ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ వ్యవస్థ వినియోగదారులకు మరింత వివరణాత్మకంగా విద్యుత్ వినియోగ సమాచారాన్ని అందించగలదని, విద్యుత్ ఆదా మరియు తగ్గించే లక్ష్యాన్ని సాధించడానికి వారి విద్యుత్ వినియోగాన్ని మెరుగ్గా నిర్వహించగలుగుతుంది. కాబట్టి ప్రజలందరూ స్మార్ట్ మీటర్లు పెట్టుకోవాల్సిందిగా ఆయన విద్యుత్ వినియోగదారులను కోరారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకుని వచ్చిన ఉర్జవీర పథకాన్ని
గురించి శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ అధికారి కృష్ణయ్య మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ బిల్లు తగ్గించే విధంగా ఉర్జవీర పథకాన్ని అమల్లోకి తీసుకుని వచ్చిందని, దీని ద్వారా వినియోగదారులకు సంబంధించిన కరెంటు పనిచేసే వ్యక్తి ఉర్జవీరు యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే ఈ పథకం ద్వారా 5 స్టార్ రేటింగ్ కలిగిన అతి తక్కువ విద్యుత్ తీసుకుని ఎల్ఈడి విద్యుత్ పరికరాలు లభ్యమవుతాయని, ఈ యాప్ నందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారునికి నేరుగా అతని ఇంటి వద్దకే ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తుందని, ఈ 5 స్టార్ రేటింగ్ కలిగిన విద్యుత్ పరికరాలు వాడడం వల్ల ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గుతుందని, కాబట్టి ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 22వ తేదీన విజయవాడ నుంచి తిరుపతి విద్యుత్ కార్యాలయం నందు వర్చువల్ విధానంతో ప్రారంభిస్తారని తెలియజేశారు. నెంబర్ చెప్పారా? మినిమం ఎంత పెట్టారు బ్రదర్ రీఛార్జ్కి? అది ఇంకా ఏం వదలలేదు బయటికి. జస్ట్ ప్రాజెక్ట్ మాత్రం అవుతుంది. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నార్మల్ బిల్లింగ్ టైప్ వస్తుంది ఒక 2 నెలలు. ఓకే. ఆ తర్వాత ఈ స్మార్ట్ మీటర్స్ పథకం అనేది మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సంయుక్తంగా నిర్వహించే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ అనేది మన ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. ఈ స్మార్ట్ మీటరు మనం 200 యూనిట్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి మనం బిగిస్తాము. తర్వాత ఈ స్మార్ట్ మీటర్ వల్ల వినియోగదారుడికి అతను ఎంత ఎనర్జీ అతను వాడుతున్నాడో అతనే తెలుసుకోవచ్చు. అతని మొబైల్లో డేటా చూసుకోవచ్చు. తర్వాత మన నార్మల్ మీటర్ ఎలా అయితే వర్క్ అవుతుందో ఇది కూడా అలానే వర్క్ అవుతుంది. ఎక్కువ బిల్స్ వచ్చేవి కానీ అలా ఏం జరగదు. ఇవి ఆల్రెడీ ల్యాబ్లో టెస్ట్ చేసిన మీటర్సే. తర్వాత ఈ మీటర్స్ వల్ల మనము బిల్ రీడింగ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం సర్వర్లోనే డేటా మొత్తం డంప్ అవుతుంది. ప్రతి మంత్ నెలాఖరికి మనము రీడింగ్స్ ఎంత అయినాయి అని చెప్పేసి సర్వర్లో ఎవరు వినియోగదారుని సర్వీస్ నెంబర్ కొట్టామంటే ఆ బిల్లు మనకి జనరేట్ అయ్యి చూసుకోవచ్చు. నా పేరు మణికంఠ. నేను అదాని ఎనర్జీ సొల్యూషన్స్లో ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. కాళహస్త్రి సిసిఓ సెక్షన్లో కాళహస్త్రి సిసిఓ సెక్షన్, కాళహస్త్రి ఆపరేషన్ సెక్షన్లో మనము 1300 మీటర్స్ మార్చాము. వీటిల్లో ఫస్ట్ మనం మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ సర్వీసులు ఏదైతే ఉంటాయో అవన్నీ మార్చాము. అయ్యాక మనము కమర్షియల్ సర్వీసెస్ మారుస్తున్నాము ప్రజెంట్. ఉద్దేశం ఏమంటే మన కాళహస్తి పట్టణంలో 1350 మీటర్ల దాకా మార్చాము దాదాపుగా. వాటి యొక్క ఉద్దేశం ఏమంటే 30వ తేదీకే మనకు బిల్ జనరేట్ అవుతుంది. రాబోయే దినాల్లో కన్జ్యూమర్కి క్వాలిటీ పవర్ మనం సప్లై చేస్తాము. అందువల్ల ఇది మనం స్టేట్ మొత్తం మారుస్తున్నాము. కాళహస్తి పట్టణంలో ఇప్పటి వరకు 200 యూనిట్స్ అబోవ్ ఉన్న వాటికి దాదాపుగా 1350 మీటర్ల వరకు మార్చాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలిపి చేస్తున్న ప్రాజెక్ట్. మనకు 30వ తేదీకి స్లాబ్ రేటు తగ్గుతుంది. బిల్లింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇంకోటి మనం రాబోయే దినాల్లో మనం రీఛార్జ్ చేసుకుంటే మనం ఎన్ని రోజులు మనం కరెంటు ఉంటుంది, బ్యాలెన్స్ అలర్ట్స్ కూడా వస్తాయి. రెంటల్లో ఉన్న వాళ్ళు కూడా మనకు ఓనర్ మెయిన్ రెస్పాన్సిబుల్. ఓనర్ పర్మనెంట్ కన్జ్యూమర్ కాబట్టి ఓనరే మనకు మెయిన్ అథారిటీ. దేశ తొలి ప్రధానమంత్రి స్వాతంత్ర సమరయోధులు జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని భాస్కరపేట పురపాలక సంఘం ఉన్నత పాఠశాల నందు జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ బేబీ రాణి పాల్గొని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దేశ తొలి ప్రధానమంత్రి స్వాతంత్ర సమరయోధులు జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని భాస్కరపేట పురపాలక సంఘం ఉన్నత పాఠశాల నందు జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ బేబీ రాణి పాల్గొని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెహ్రూ పుట్టినరోజును జాతీయ బాలల దినోత్సవం నిర్వహించుకుంటాం కాబట్టి పాఠశాలలోని బాలబాలికలు అందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు బహుమతులను అందజేశారు. పలువురు విద్యార్థులు వేసిన ఝాన్సీ లక్ష్మీబాయి, చాచా నెహ్రూ న్యాయవాది లాంటి వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ బేబీ రాణి మాట్లాడుతూ నేటి బాలబాలికలే భావి భారత పౌరులని విశ్వసించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. పిల్లలంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూకు ఎంతో ప్రేమ. అందుకే పిల్లలంతా ఆయన్ను చాచా నెహ్రూ అని పిలిచేవారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. బాలలకు ప్రేమను, సంరక్షణను, న్యాయమైన విద్యను ఇవ్వడమే ఈ బాలల దినోత్సవ ముఖ్య ఉద్దేశమన్నారు. కఠోర శ్రమ చేయాలి. పిల్లలకు కొద్దిగా మాట్లాడుకుంటే ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకు కార్తీక్ లైన్గా రావాలి అది కార్యక్రమానికి ఎంత చక్కగా రెడీ వచ్చినటువంటి థర్డ్ క్లాస్ తర్వాత ఫోర్త్ క్లాస్ చివరిగా నా పేరు ఎస్ శ్రీవేద. నేను 9వ తరగతి చదువుతున్నాను. మున్సిపల్ హై స్కూల్ బాక్స్పేట స్టూడెంట్. నేను లాయర్గా వేషం వేసుకున్నాను. ఈరోజు జడ్జి గారు మా స్కూల్కి వచ్చి వారి విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మేడం గారికి థ్యాంక్ యూ. అండ్ మేడం కొన్ని విషయాలు చెప్పారు. ఎలాంటివంటే పిల్లలకి ఎలాగో ఉండాలి, ఎలా పెరిగి పెద్ద అవ్వాలి, అలాగే కొన్ని విలువలు చెప్పినప్పుడు మనం ఎలా వినాలి, అది ఎలా పాటించాలి, సమయాన్ని వృధా చేయకుండా మనం ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలి. అండ్ భారతదేశం ముందుకు వెళ్ళాలంటే ఎడ్యుకేషన్ అనేది ఒక మెయిన్ పాయింట్. అండ్ ఆ పాయింట్ ఎడ్యుకేషన్ మనం ముందుకు వెళ్తే ఈ దేశాన్నే కాకుండా మన ఫ్యామిలీని కూడా ముందు తీసుకెళ్ళి అందరూ సంతోషిస్తారు. సో మీరంతా చదువుకొని మా జడ్జి లాంటి పెద్ద స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మా సుప్రీంకోర్టు మరియు హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ చిల్డ్రన్స్ డే నిర్వహించడం జరిగింది. పిల్లలందరికీ ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి మా ఎమ్మెల్యేసీ తరఫున పిల్లలందరికీ అవగాహన కల్పించడం జరిగింది. మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ యొక్క జీవితాన్ని పిల్లలందరూ ఆదర్శంగా తీసుకోవాలని వాళ్లకు కొన్ని బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ ఈ యొక్క ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ఈ దేశానికి ఏం చేయాలి, ఎలా మనం దేశం కోసం పాటుపడాలి అని అందరి జ్ఞాపకం తెచ్చుకోవాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. శ్రీకాళహస్తిలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ బత్తాయ నాయుడు ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకాళహస్తిలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ బత్తాయ నాయుడు ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బత్తాయ నాయుడు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రానంతరం సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేసే పంచవర్ష ప్రణాళికలను తీసుకువచ్చి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర నెహ్రూ వహించారని ఆయన
జయంతిని బాలల దినోత్సవంగా నిర్వహిస్తామన్నారు. శాంతియుత పాలన అందించడంలో నెహ్రూ ముందున్నారని, నేటి యువతకు ఆయన ఆదర్శం అని అన్నారు. దేశంలో పరిశ్రమలు ఏర్పడడం వల్ల నిరుద్యోగ సమస్య తీరుతుందని, అనేక పరిశ్రమలను అప్పటి ప్రధానమంత్రి అయిన నెహ్రూ ఏర్పాటు చేయడం నేటి నాయకులకి ఆదర్శమన్నారు. వెస్ట్ బెంగాల్ వరకు అగ్రికల్చర్ని ఎంతగానో డెవలప్ చేశారు. అంతేకాదు చైనా ఆ రోజుల్లో చౌవెన్లై ఉండేవాడు ప్రధానమంత్రిగా. ఆయనతో కలిసి పంచశీల అని ఒక దీన్ని రూపొందించి వాళ్ళతో కూడా సన్నిహితంగా ఉండటం జరిగింది. తదుపరి కార్యక్రమంలో ఏదో చిన్న చిన్న గొడవలు రావటం ఇవన్నీ సహజంగా ఉంటాయి. దాన్ని కూడా ఆయన సాల్వ్ చేయటం జరిగింది. అంతేకాదు ఆయన చేసిన సేవలే ఈరోజు, ఆయన చేసిన పనులే ఈరోజు ఇండస్ట్రీలు అయితేనేమి, అదేవిధంగా ఇరిగేషన్ అయితేనేమి అనేక రకాలుగా అభివృద్ధి చేశాడు. అంతేకాదు మోతీలాల్ నెహ్రూ గారు ఆయన కూడా ఎంతో సేవ చేశాడు. గాంధీ గారికి ఎంతో ఆర్థికంగా అయితేనేమి చాలా అహ్మదాబాద్లో ఆయన చాలా పవర్ఫుల్ లీడింగ్ బ్యారిస్టర్ అంటే లాయర్. ఆయన సంపాదించిందంతా కూడా ఆ రోజుల్లో స్వాతంత్ర సమర యోధులకు, స్వాతంత్ర యోధులకు అందరికీ కూడా ఖర్చు పెట్టింది ఘనత గాంధీ గారికి అన్నదండలు అందించి ముందుకు పోయినటువంటి మన జాతిపిత నెహ్రూ గారికి నివాళులు అర్పిస్తూ సెలవు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ భారీ నీటి శాఖ మంత్రి దేవినేని ఉమా కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి దేవినేని ఉమా కుటుంబ సభ్యులను విశేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భారత మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు బృందాదేవి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ముందుగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు వేసుకున్న దేశ నాయకుల వేషధారణలతో పలువురిని ఆకట్టుకున్నాయి. నెహ్రూ సేవల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నెహ్రూ యొక్క జీవిత చరిత్రను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు. Madam and teachers, my name is Gaganasri. I am studying 6th class in Sri Saraswati Bai Municipal High School. Today I dress up like Jawaharlal Nehru. Now I tell about a few points about Jawaharlal Nehru. Good morning to all. First of all, I wish you a very happy Children's Day. I am Jawaharlal Nehru. I am first Prime Minister of India. Children call me Chacha Nehru. I love children very much. My favorite flower is
rose and I always put it in my pocket. So my birthday is celebrated as Children's Day. Jai Hind. Thank you. నా పేరు దుష్యన్ సాయి. నేను 6వ తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్ కడపండి జవహర్లాల్ నెహ్రూ గురించి చేస్తున్నారు. మా స్కూల్లో అందరూ పంది జవహర్ వేషం వేసుకొని అందరూ హ్యాపీగా ఉన్నాం. లడ్డూస్ ఇచ్చాము, స్వీట్స్ ఇచ్చారు, అన్ని బాగున్నాయి. పిల్లలు చాలా ఇష్టం. అలాగే అటువంటి గొప్పవారి అడుగుజాడలలో నడిచి వారిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలనేది నా ఆశ, ఆకాంక్ష. థ్యాంక్ యూ. విజయవాడ కేంద్ర కార్యాలయంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా డిసిసి ప్రెసిడెంట్ బాలగురవం బాబు, ఇతర జిల్లా నేతలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ సమస్యలపై, ప్రజా సమస్యలపై ఏ విధంగా పోరాడాలి, అదేవిధంగా పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేయాలి అన్న విషయాలపై సంబంధిత నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తలపా దామోదరం రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. చిన్నపాండూరు మండలం మద్దేరిమిట్ట గ్రామంలో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నివారించవచ్చని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. చిన్నపాండూరు మండలం ముద్దేరిమిట్ట గ్రామంలో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నివారించవచ్చని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుత రోజుల్లో నమోదవుతున్న మరణాలలో క్యాన్సర్ బారిన పడి 5వ వంతు మరణాలు క్యాన్సర్ ద్వారా సంభవిస్తున్నాయని, వీటిలో వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులతో మరణిస్తున్నారని, ముఖ్యంగా రొమ్ము, నోటి, సర్వైకల్ క్యాన్సర్లను ముందుగా స్క్రీనింగ్ చేసి అరికట్టవచ్చని తెలిపారు. కొంతమంది క్యాన్సర్ కారక లక్షణాలు ఉన్నప్పటికీ అవగాహన లేక సరైన సమయానికి చికిత్స అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధి మరియు నివారణ మార్గాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. వైద్య సిబ్బంది అందరూ ఈ రోజు నుంచి ఇంటింటికి వెళ్లి పై తెలిపిన 3 రకాల క్యాన్సర్లకు సంబంధించి స్క్రీనింగ్ తో పాటు బీపీ మరియు డయాబెటిస్ లను కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. 18 పైబడిన ప్రతి మగ మరియు ఆడవారికి ఓరల్ క్యాన్సర్, 18 పైబడిన ఆడవారికి బ్రెస్ట్ క్యాన్సర్, 30 పైబడిన ఆడవారికి సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు కల వారిని ముందుగానే గుర్తించి వాళ్ళని మెడికల్ ఆఫీసర్ దగ్గరికి, అలానే FDBకి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర చూపించి తగు పరీక్షలు, ఇంకా ఏవైనా అవసరమైనటువంటి పరీక్షలు చేయించి, అలాగే స్క్రీనింగ్ ఫర్ HIV, HBS, AG వీటిని కూడా పరీక్ష చేయించి వాళ్లకు జబ్బు లక్షణాలు గనక ఉంటే వాళ్ళను డైరెక్ట్ గా రుయాలోని క్యాన్సర్ హాస్పిటల్ కు పంపిస్తారు. బీపీ, షుగర్ అలాగే ఇంకా ఇతర జబ్బులు ఏవైనా గుర్తిస్తే వాళ్లను ఇంత దూరం రావాల్సిన పని లేదు. CH ఏరియా హాస్పిటల్ దగ్గరలో హాస్పిటల్ కి పంపించి చికిత్స వెంటనే పొందేలా చూస్తారు. క్యాన్సర్ నివారణ చర్యలో భాగంగా ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ఆశా వర్కర్, ANM, MLHP ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించి క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి చికిత్స అందించాలని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించి నివారణ దిశగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ యు శ్రీహరి గారు, RDO కిరణ్మయి, ఇతర అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. శ్రీవారి నామాల్లో ఎంతో విశేషంగా వైజయంతి మాల గోవిందా గోవిందా అని పిలుస్తాం. అలాంటి వైజయంతి మాలను ప్రత్యేకంగా తయారు చేయించి స్వామివారిని గురువారం నాడు సమర్పించారు దత్త తేజస్వి. మొత్తం 4 వైజయంతి హారాలను తయారు చేయించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవ మూర్తులకు 3 హారాలు గురువారం తిరుమలలో సమర్పించారు. శ్రీవారి నామాల్లో ఎంతో విశేషంగా వైజయంతి మాల గోవిందా గోవిందా అని పిలుస్తాం. అలాంటి వైజయంతి మాలను ప్రత్యేకంగా తయారు చేయించి స్వామివారికి గురువారం నాడు సమర్పించారు దత్త తేజస్వి. మొత్తం 4 వైజయంతి హారాలను తయారు చేయించారు. తిరుమలలో ఉత్సవమూర్తిగా పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు 3 హారాలు గురువారం తిరుమలలో సమర్పించారు. 4 హారాల విలువ దాదాపు 2 కోట్ల పైగా ఉంటుందని తేజస్వి తెలిపారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారంలో స్వామివారు అత్యంత ఇష్టంగా వైజయంతి మాలను ధరించారని తెలిపారు. తిరుమలలో ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి వారికి వైజయంతి మాల లేదని టీటీడీ వద్ద నిర్ధారణ తీసుకుని ప్రత్యేకంగా తెప్పించిన నీలం, వజ్రం, వైడూర్యం
కెంపు స్వచ్ఛమైన బంగారుతో వైజయంతి మాల తయారు చేయించినట్లు తెలిపారు. శ్రీ పద్మావతి అమ్మవారికి రేపు ఉదయం ఈ వైజయంతి మాలను సమర్పించనున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేతుల మీదుగా శ్రీవారికి విరాళం అందించారు తేజస్వి. శ్రీవారి అర్చన సేవలో పాల్గొన్న పలువురు ప్రముఖులు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం అర్చన సేవలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి, ప్రస్తుతం మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ముఖ్యాంశాలు మరొకసారి. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో కన్నుల పండుగగా ప్రదోష నంది సేవ. నంది వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపు. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షిణామూర్తికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభం. స్మార్ట్ మీటర్లపై అవగాహన కల్పించిన అధికారులు. శ్రీకాళహస్తి ఆర్టీఓ కార్యాలయం ముందు సిపిఎం నిరసన. స్మార్ట్ మీటర్లు పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ధర్నా. చిన్నపాండూరు మండలం ముద్దేరిమిట్ట గ్రామంలో క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పిలుపు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి వీడియో న్యూస్.